ఇజ్రాయెల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దేశ ప్రజలకు శుభవార్తే, అందులో ఏం సందేహం లేదు. చాలా ఒప్పందాలు జరిగాయి, రక్షణ ఒప్పందాలు, ట్రేడ్ వ్యాపార ఒప్పందాలు చాలా జరిగాయి. కానీ ఎక్కడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు మాత్రం ఈ వార్తలేవి కూడా పెద్దగా రుచించడం లేదు సరికదా. ప్రధాని మోదీపై విమర్శలు సంధిస్తూ ఉన్నారు. పర్టికులర్గా ప్రియాంక గాంధీ కానీ మరికొంతమంది లీడర్లు, షామా మొహమ్మద్ ఈమె అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తుంటారు. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో మరి హెడ్లైన్స్ని గ్రాప్ చేయడానికి ఏమో తెలియదు. ప్రియాంక గాంధీ ముందు రెస్పాండ్ అయ్యారు. ప్రియాంక గాంధీ గారు ఏం మాట్లాడతారంటే, ప్రధానమంత్రి మోదీ గారు వెళ్తున్నారు కానీ అక్కడ గాజాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మారణ హోమం గురించి ఇజ్రాయెల్ని నిలదీయాలి ప్రధానమంత్రి మోదీ గారు అని చెప్పి. అంటే ఇజ్రాయెల్తో స్నేహపూర్వక సంబంధాలు కానీ లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి మైత్రిని వదులుకోమని కాంగ్రెస్ హింటిస్తోందా? అండ్ ఏ సందర్భానికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాం? అండ్ గతంలో శాంతి ద్వారానే, పీస్ టాక్స్ ద్వారానే రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి పలు సందర్భాల్లో మన మంత్రులు కానీ, జయశంకర్ గారు కానీ, ప్రధానమంత్రి మోదీ కానీ పలు సందర్భాల్లో చెప్పారు. అండ్ ఇంకొక లీడర్, కాంగ్రెస్ పార్టీ లీడర్ షామా మొహమ్మద్ ఆమె ఏం చెప్తున్నారంటే, ఇది రైట్ టైం కాదు ఇజ్రాయెల్ని ప్రధానమంత్రి విజిట్ చేయడానికి. కారణం ఏంటంటే, ఒక పక్క సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అసలు మానవత్వం మంటగలిసిపోతోంది. చాలామంది ప్రజల్ని అమాయకులైనటువంటి ప్రజల్ని చంపేస్తోంది ఇజ్రాయెల్. కాబట్టి ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి మోదీ వెళ్ళడం ఎంతమాత్రం మంచిది కాదు. అండ్ ఇంకో పక్క ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహుకి వ్యతిరేకంగా చాలా అక్కడున్నటువంటి ప్రజలే అతన్ని పదవి నుంచి దిగిపోమని డిమాండ్ చేస్తున్నారు, నిరసనలు చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి మోదీ గారు అక్కడికి వెళ్ళడము, అక్కడ పార్లమెంట్లో ప్రసంగించడము, అతనితో ఆలింగనం చేసుకోవడం, చేయి కలపడం అనేది ఇది మంచి సంకేతాన్ని ఇవ్వదు అని చెప్పి షామా మొహమ్మద్ ప్రధానమంత్రి మోదీ విజిట్ని తప్పుపడుతుంది. ఈ లాజిక్ ఎక్కడా కూడా అర్థం కావట్లేదు. మరి మీకేమనిపిస్తుంది? తప్పకుండా ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విమర్శల్ని ఏ కోణంలో చూడాలి, ఎందుకు చేస్తున్నారు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.